హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? మా యోగికి సమ్మర్లో బయటకెళ్ళి ఎండలో తిరగకుండా, పక్కన పిల్లలతో ఆడుకోకుండా చక్కగా మంచి టాయ్స్ అయితే దొరికేసినాయండి. అదేంటి పక్కన పిల్లలతో ఆడుకొని బయటకి వెళ్ళి ఆడుకుంటేనే కదా హెల్తీ అని అనుకోవచ్చు మీరు. కానీ ప్రెజెంట్ ఉన్న ఎండల్లో పిల్లల్ని బయటికి పంపించడం కూడా మంచిది కాదు కదండి. అయితే యోగా క్లాస్కి ఇంకొక బాబు వస్తున్నాడు. ఆ బాబు ఒకరోజు టాయ్స్ తెచ్చుకున్నాడు. ఆ టాయ్స్ చూసి యోగి నేను కూడా ఆడుకుంటాను అని ఇద్దరు కలిసి ఆడుకున్నారు. ఇంకా ఆ బాబు ఏం చేశాడంటే ఆ టాయ్స్ ఇక్కడే ఉంచేసి నేను మళ్ళీ రేపు వస్తాను కదా అన్నట్లు ఉంచేసి వెళ్ళిపోయాడు. యాక్చువల్లీ ఆ బాబుకి ఇవన్నీ చూపించమంటే కొంతవరకు చూపించాడు. ఇంకా ఆ బుక్ కూడా ఉంది కదా, ఆ బుక్లో చూసి మా యోగి అయితే ఇట్లా చేస్తానని చెప్పి మోస్ట్ అన్నీ ఫస్ట్ కలెక్ట్ చేసుకుని పెట్టుకుంది. ఇంకా అక్కడి నుంచి నెమ్మదిగా అంతా కూడా ఎలా చేయాలి ఎలా అనేది ఆలోచించడం అయితే స్టార్ట్ చేసింది. ఇక్కడి వరకు అయితే తనకి ఐడియా వచ్చింది. అండ్ ఇంకా నెక్స్ట్ ఎలా పెట్టాలి ఏంటి అనేది ఐడియా రావట్లేదు. ఇంకా నన్ను అడిగింది, అమ్మని అడిగిందంట. అమ్మకేమో నాకు తెలీదు, అమ్మ వచ్చినాక అడగనిస్తే ఇంకా అక్కడ వరకు పెట్టేసి బుక్ నేను ఇచ్చేసాను, నాకు ఇక్కడ నుంచి కావాలి అని అయితే చెప్పేసిందండి. సో ఇంకా మిగతావి ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా నేను చూసి అలా చేయాలి అని చెప్పేశాను. అయితే మా యోగి ఏంటి అంటే ఇట్లా కాదమ్మా ఇంకా వేరేలా పెట్టాలా, అన్నీ ఒకే కలర్స్ అయిపోయినాయి అంట, అందుకని వేరే డిఫరెంట్ కలర్ పెడతానని చెప్పి తీసేసింది. సో తెలిసిందే కదా, పిల్లలు కడుతూ ఉంటారు, పడేస్తూ ఉంటారు. మళ్ళీ వాటిని ఎలా బిల్డ్ చేయాలి అనేది వాళ్ళకి ఐడియా అయితే ఉంటుంది. ఇంతకీ నిజం చెప్పాలంటే ఇవన్నీ పెట్టినాక మనమైనా మధ్యలో ఎక్కడైనా ఒకటి రెండు మిస్ చేస్తాం, కానీ వాళ్ళు మాత్రం అసలు మిస్ చేయరండి. మీరందరూ దీనికి యాక్సెప్ట్ చేస్తారా? వాళ్ళు ఒకసారి పెట్టిన ప్యాటర్న్ అది పడిపోయినప్పటికీ కూడా మళ్ళీ దాన్ని సేమ్ యాస్ట్రీస్ గుర్తుపెట్టుకుని మళ్ళీ ఆ ప్యాటర్న్ అనేది వాళ్ళు ఈజీగా సెట్ చేస్తారు. అలాగే ఇంకా ఈ స్క్వేర్స్తో అయితే కట్టడం స్టార్ట్ చేసింది. నేను ఇలా ఇలా అని చెప్పి ఒక్కొక్కటి ఇస్తూ ఉంటే సో అవన్నీ కూడా మోస్ట్లీ పెట్టేసింది. అయితే ఆ బాబు ఏం చేశాడంటే కొన్ని తీసుకుని వచ్చాడు, కొన్ని తీసుకురాలేదు. కానీ ఇది చెయ్యాలి అంటే పర్టికులర్గా వాడు కింద స్క్వేర్స్ ఇన్ని, రెక్టాంగిల్స్ ఇన్ని, ట్రయాంగిల్స్ ఇన్ని అనేది కౌంట్ అయితే ఇచ్చాడు. సో ఆ కౌంట్కి తగ్గట్టు టాయ్స్ అయితే లేవు, ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసి ఇదైతే ఫిల్ చేసిందండి. సో మోస్ట్లీ ఇక్కడ ఏంటి అంటే నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. ఏంటి ఆ ప్రాబ్లం అంటే ఈ బాబు ఇవన్నీ తీసుకుని వచ్చాడు కానీ యోగికి చక్కగా ఒక 2 రోజులు అయితే ఆడుకుంది. ఆ బాబు తీసుకెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటండి? అండ్ ఈ టాయ్స్ అన్నీ కూడా వాళ్ళ బాబు వాళ్ళ రిలేటివ్స్ తీసుకుని వచ్చారంట యుఎస్ నుంచి. ఇవి ఇక్కడ దొరకవు. సో నా పరిస్థితి ఏం చేయాలా అని నేనైతే ఆలోచిస్తున్నాను. మళ్ళీ నాకు కూడా ఇవన్నీ కావాలి అని ఆ బాబు తీసుకెళ్ళిపోయి నాకు అడిగింది అనుకో, నేను ఏం చేయాలి? ఈ మోడల్ ఆఫ్ టాయ్స్ ఆన్లైన్లో ఏమైనా దొరుకుతాయేమో, తెలిసిన వాళ్ళు కామెంట్ చేసేసేయండి. బాయ్.